ఫ్రెండ్స్ ఈ ప్రింటర్ లో ఇంక్ అయితే మారుస్తున్నాను. మామూలుగా ఈ క్యారేజ్ మార్చుకోవాలనుకుంటే మనకి 1000 రూపాయలు 1200 అలా అవుతుంది. వీటికి ఏంటంటే ఇంక్ డబ్బాలు ఉంటాయి, సింపుల్ గా మనం ఇంక్ అయితే మార్చుకోవచ్చు అనమాట. జస్ట్ దీన్ని అలా అని తీసేసాం అనుకోండి వచ్చేస్తాయి అనమాట. ఒకటి వచ్చి కలర్, ఒకటి వచ్చి బ్లాక్ అండ్ వైట్. ఈ స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ ని రిమూవ్ చేసాం అనుకోండి, కరెక్ట్గా ఇక్కడ చిన్న హోల్ ఉంది. ఈ హోల్ లో అయితే మనం ఇంకైతే ఇంజెక్ట్ చేయాలా. ఆన్లైన్ లో దీనికి సంబంధించిన ఆర్డర్ పెట్టాను. దీంట్లో మనకి సిరంజన్లు 4 ఇంక్ డబ్బాలు ఇచ్చారు. ఫస్ట్ బ్యాగ్ ఇంక్ అయితే రీఫిల్ చేస్తున్నాను. కరెక్ట్గా ఈ ప్లేస్ లో పెట్టి ఇంజెక్ట్ చేయడమే, కాకపోతే ఆ హోల్లో అయితే సరిపోలేదు. ఈ హోల్ సరిపోలేదు కాబట్టి సొంత ప్రయోగం అయితే చేస్తున్నాను. ఇక్కడ దాకా ఇరగొట్టేసి సాల్డింగ్ రాడ్ తో హోల్ అయితే పెడుతున్నాను. సేమ్ అలాగే కలర్ క్యారేజ్ కూడా 3 హోల్స్ అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు మనకి సిలిండర్ అయితే దీంట్లో పడుతుంది. ఇంకైతే వేస్తున్నాను. కలర్ క్యారేజ్ కూడా కావాల్సిన కలర్స్ అన్ని తీసుకొని ఫిల్ చేసాను. మళ్ళీ యథావిధంగా వీటికి స్టిక్కర్లు ఏ విధంగా ఉన్నాయో అటైతే అతికిచ్చేస్తున్నాను. సేమ్ యథావిధంగా ఎలా ఉన్నాయో అలా అయితే ఫిట్ చేస్తున్నా. ఇప్పుడు కంప్యూటర్ కనెక్ట్ చేసి ప్రింట్ అయితే కొడదాం, ఎలా వస్తుందో చూద్దాము. వావ్, అదరగొట్టింది రీ. ప్రింటింగ్ అయితే తీసాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కలర్ ప్రింట్ వచ్చేసి ఇంక్ నేను అటు ఇటు మార్చేసినట్టున్నాను. ఈ ప్రింటర్ కాస్ట్ వచ్చేసి 2500 అలా ఉంటది. ఎవరైనా దీన్ని చెక్ చేయాలనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయొచ్చు.